బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సినీ నటి కస్తూరికి రిమాండ్ విధించింది తమిళనాడు కోర్టు. 14 రోజుల రిమాండ్ విధించింది ఎగ్మోర్ కోర్టు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ నెల 29 వరకు రిమాండ్లో ఉండనున్నారు నటి కస్తూరి. చెన్నైలోని పుజల్ జైలుకి తరలించడం జరుగుతోంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా కస్తూరిని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు చెన్నై పోలీసులు. తెలుగువారిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో రిమాండ్లోకి తీసుకోవడం జరిగింది. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇటు కోర్టు నుంచి రిమాండ్కి తీసుకువెళ్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. నటి కస్తూరిని మరీ ముఖ్యంగా ఇటీవల ఈ మధ్యకాలంలో తెలుగువారి మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సినీ నటి కస్తూరిని చెన్నై పోలీసులు హైదరాబాద్లో నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకోవడం జరిగింది. పుప్పాలగూడలోని బీఆర్సీ అపార్ట్మెంట్లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో సైబరాబాద్ పోలీసుల సహాయంతో అదుపులోకి తీసుకున్నారు చెన్నై పోలీసులు. దీంతో ఆమెను చెన్నైకి తరలించడం జరిగింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. రిమాండ్లోకి తీసుకొని ఆమెను తీసుకువెళ్తున్న విజువల్స్. అయితే చెన్నైలోని బ్రాహ్మణ సమాజం సమ్మేళనంలో పాల్గొన్నారు కస్తూరి. తమిళనాడులో స్థిరపడ్డ తెలుగువారి మీద అభ్యంతరక వ్యాఖ్యలు చేశారు. ఆ సందర్భంలో ఆమె తమిళనాడులోని తెలుగువారు ఊడిగం చేసుకోవడానికి ఉండిపోయారా, తెలుగువారంటే అంత చిన్న చూప అంటూ కూడా తెలుగు సంఘాలు మండిపడ్డాయి తీవ్ర స్థాయిలో నటి కస్తూరి మీద. ఈ నేపథ్యంలోని ఆవిడ కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. నేను అలా అనలేదు, నేను ఆ అర్థం వచ్చేలా అనలేదు అంటూ కూడా ఆమె దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం అంటూ కొంతమంది చెప్పడం జరుగుతూ ఉంటే, మరికొంతమంది అయితే మాత్రం మరి ముఖ్యంగా కస్తూరికి సంబంధించి మద్దతు తెలిపేవాళ్ళు. ఈ అంశంలో మాత్రం కస్తూరి అలా అర్థం వచ్చేలా తను ఏం చెప్పలేదు అంటూ కూడా తను పిడికిలు బిగించి విజువల్స్ మీరు చూడొచ్చు. పిడికిలు బిగించి చెయ్యి పైకెత్తి చూపిస్తూ ముందుకు వెళ్తున్న ఆ విజువల్స్ని మీరు చూడొచ్చు. ఒకసారి వెళుతున్న క్రమంలో తను మాట్లాడారు. ఒకసారి ఏదో అన్నారు, చూద్దాం. రైట్, తను అదుపులోకి తీసుకుంటున్న క్రమంలో పిడికిలి బిగించి చేయి పైకెత్తి ఒక ఇషారా, ఒక గుర్తు తను చూపించడం, ఇన్ఫ్యాక్ట్ తను ఒక సింబల్ని చూపిస్తున్నట్టుగా మనం చూడొచ్చు. అంటే పిడికిలి పైకెత్తి ఒకసారి మీరు చూడొచ్చు. అంటే నేను ఎలాగైనా గెలిచి వస్తాను అన్న అర్థం వచ్చేలా తను అక్కడి నుంచి వెళ్తున్న క్రమం మనం చూడొచ్చు. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సాగర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సాగర్, ఇక్కడ కోర్టు ఎన్ని రోజులు రిమాండ్ విధించడం జరిగింది? ఎటువంటి వాదోపాదులు జరిగాయి కోర్టులో? సచిన్, వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి సంచలనం సృష్టించిన తమిళనాడు బీజేపీ నాయకురాలు సినీ నటి కస్తూరిని ఎట్టకేలకు పోలీసులు, చెన్నై పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. కోర్టు కూడా దీనికి సంబంధించినటువంటి ఎగ్మోర్ కోర్టు కూడా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. చెన్నై సెంట్రల్ జైలుకు నటి కస్తూరిని తరలించారు. ఈ నెల 29 వరకు జ్యుడిషియల్ రిమాండ్లో నటి కస్తూరి ఉండనుంది. అయితే తమిళనాడులో సంచలనం సృష్టించిన వివాదాస్పద వ్యాఖ్యలు, నటి కస్తూరి చేసినటువంటి వ్యాఖ్యలు పెను దుమారం రేపే. అటు రాజకీయంగా ఇటు తెలుగు తమిళ సంఘాలు కూడా పెద్ద ఎత్తున కస్తూరిపై ఫిర్యాదు చేయడంతో 4 సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి ఆమె పైన కేసులు నమోదు చేసినటువంటి పోలీసులు ఆమె కోసం గాలింపు చేస్తున్న సందర్భంలో ముందస్తుగానే ఆమె యాంటిసిపేటరీ బెయిల్ కోసం ఎగ్మోర్ కోర్టును ఆశ్రయించింది. కోర్టు కూడా దానికి సంబంధించినటువంటి తమ బెయిల్ పిటిషన్ కూడా కొట్టివేయడంతో 4 ప్రత్యేక బృందాలుగా గాలించినటువంటి చెన్నై పోలీసులు ఎట్టకేలకు హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఆమె సినీ నిర్మాత అయినటువంటి హరికృష్ణ ఇంట్లో అపార్ట్మెంట్లో ఉన్నటువంటి గుర్తించారు. హరికృష్ణ మొబైల్ నెంబర్ ద్వారా ఆమె తన ఫ్రెండ్స్ కానీ బంధువులకు కానీ న్యాయవాదికి కేసు కమించినటువంటి న్యాయవాదితో కూడా సంభాషిస్తున్నట్లుగా పోలీసులు ఆ హరికృష్ణ నిర్మాతకు సంబంధించినటువంటి హరికృష్ణ నెంబర్ ఆధారంగా నటి కస్తూరికి సంబంధించిన లొకేషన్ని గుర్తించారు. ఎట్టకేలకు నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి నటి కస్తూరి ఎపిసోడ్కి ఎండ్ పడిందని చెప్పుకోవచ్చు. గచ్చిబౌలిలో అరెస్ట్ చేసినటువంటి నిన్న రాత్రి పోలీసులు ఆమెను వెంటనే కోర్టు అనుమతితో చెన్నైకి తరలించారు. చెన్నై ఎగ్మోర్ కోర్టులో ప్రవేశపెట్టగా సంబంధించినటువంటి న్యాయస్థానం ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది. చెన్నై సెంట్రల్ జైలుకు కూడా పోలీసులు తరలించారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు తమిళనాడులో పెను సంచలనం రేపాయి. ఇటు తెలుగు వారి మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా పరోక్షంగా అంతఃపుర చెలికత్తెలు తెలుగువారు అంటే ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు మంత్రిలో అంటే
తమిళనాడు ప్రభుత్వంలో మంత్రులు కూడా అంతఃపుర చెలుకొత్తలుగా వచ్చినటువంటి తెలుగువారే ఇక్కడ తమిళనాడు ప్రభుత్వంలో మంత్రులుగా చెలామణి అవుతున్నారంటూ అటు తమిళనాడు గవర్నమెంట్ని కూడా తమిళనాడు ప్రభుత్వాన్ని కూడా ఇండైరెక్ట్గా టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటు తెలుగువారిని మనోభావాలు కించపరుస్తూ ఇటు తమిళనాడు ప్రభుత్వాన్ని కూడా వివాదాస్పదంగా మారాయి. మహిళలను కూడా కించపరిచే విధంగా ఈ వ్యాఖ్యలు ఉండడంతో తెలుగు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశాయి. ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎట్టకేలకు చెన్నై పోలీసులు మన హైదరాబాద్లో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సచిన్ రైట్, ఎటువంటి సెక్షన్స్ కింద కేసు నమోదు అవ్వడం జరిగింది? దాంతోపాటు 14 రోజుల రిమాండ్ విధించినట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా ఈ కేసుకి సంబంధించి ఎందుకంటే అక్కడ ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. అక్కడ తమిళనాడు ప్రజల నుంచితో పాటు ఇటు తెలుగు ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైన పరిస్థితులు. ఎటువంటి సెక్షన్స్ కింద కేసు నమోదైంది? ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటోంది? సచిన్, ఖచ్చితంగా ఇక్కడ తమిళనాడు ప్రభుత్వం కూడా నటి కస్తూరికి సంబంధించినటువంటి ఈమె బీజేపీ నాయకురాలుగా ఉండడం, బ్రాహ్మణ సమాజానికి సంబంధించినటువంటి ఓ కార్యక్రమంలో పాల్గొన్న కస్తూరి ఇటు ఇండైరెక్ట్గా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం అనేది పెను దుమారం రేపాయి. అయితే తెలుగు సంఘాలు ఆమె పైన కేసులు ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు పోలీసులు మాత్రం నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద దాదాపు సుమారు 4 నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో ఆమె తమిళనాడులో అందుబాటులో లేకుండా పరారీలో ఉన్నారు. దాదాపు వారం రోజులుగా హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఒక సినీ నిర్మాత ఇంట్లో ఉన్నటువంటి నటి కస్తూరికి సంబంధించినటువంటి ఆచూకీ తెలుసుకున్న పోలీసులు 4 నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఉండడంతో ఎట్టకేలకు ఆమెను అరెస్ట్ చేశారు, చెన్నైకి తరలించారు. ఎట్టకేలకు కోర్టు కూడా ఆమెకు 14 రోజులు నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఉండడం, ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతలపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అనేది తీవ్రంగా పరిగణించినటువంటి పోలీస్ శాఖ, అటు తమిళనాడు ప్రభుత్వం కూడా కఠిన చర్యలకు సిద్ధమైంది. ఎట్టకేలకు అందులో భాగంగానే ప్రభుత్వం ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలోనే బీజేపీ నాయకురాలుగా ఉండడం అనేది కొంత ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా నటి కస్తూరికి సంబంధించిన వ్యాఖ్యలు అటు రాజకీయ వర్గాల్లో ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెను సంచలనంగా మారిన నేపథ్యంలో నటి కస్తూరికి సంబంధించినటువంటి అంశం తీవ్రంగా రాజకీయ దుమారం రేపిన నేపథ్యంలో ఎట్టకేలకు పోలీసు మాత్రం ఆమెను అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్ విధించారు. మరి ఇక ముందు నటి కస్తూరికి సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా కోర్టులో ఆమె ఉద్దేశపూర్వకంగా చేయలేదన్న అంశాలను కూడా లేవనెత్తి సందర్భంలో కూడా కోర్టు దాని పరిగణలోకి తీసుకెళ్లేదు. ఖచ్చితంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇటు తెలుగు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కీలకమైన ఆధారాలను కూడా అక్కడ పోలీసులు చూపించడం ఎటకేలకు న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కానీ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో కస్తూరిని పోలీసులు చెన్నై సెంట్రల్ జైలుకు తరలించారు. సచిన్ రైట్, ఒక్కసారి మీరు లైన్లో నుండి ప్రయత్నించండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. నటి కస్తూరిని ఇటు పోలీసులు తరలిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ రఘుపతి రాజా రిమాండ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఈ నెల 29 వరకు కూడా తనకు కస్తూరికి రిమాండ్ విధించారు. రిమాండ్ విధించింది అక్కడ కూడా. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ తర్వాత మహిళా పోలీసుల ఎస్కాట్తో తను ముందుకు వెళ్తున్న విజువల్స్, తనని అదుపులోకి తీసుకొని రిమాండ్లోకి తీసుకొని తరలిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే ఇక్కడ కూడా కాస్త వేడి వాదనలే జరిగాయనే చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా తను యాంటిసిపేటరీ బెయిల్కి ప్రయత్నం చేశారు. యాంటిసిపేటరీ బెయిల్కి ప్రయత్నం చేసిన సందర్భంలో ఆమెకు యాంటిసిపేటరీ బెయిల్ని రద్దు చేసింది మదురై బెంచ్. అక్కడ యాంటిసిపేటరీ బెయిల్కి సంబంధించి అప్లై చేసుకున్నప్పుడు దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది మద్రాస్ హైకోర్టుకి సంబంధించి మదురై బెంచ్. ఆ తర్వాత తను కనిపించలేదు, తన ఇళ్లలో సోదాలు చేయడం జరిగింది. ఆ తర్వాత తన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆ తర్వాత తను అపాలజీ కూడా అడిగారు, క్షమాపణలు కోరారు. దాంతోపాటు తను చెప్పిన వ్యాఖ్యలకు సంబంధించి వక్రీకరించే ప్రయత్నం జరిగింది. నేను అలా అనలేదు, నా అర్థం అంటే నా మాటలకు అర్థం అది కాదు అంటూ కూడా దాన్ని సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడొక్కడ కన్విన్స్ అయిన సందర్భం లేదు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఆందోళన కావచ్చు, విమర్శలు కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం మీద ఒత్తిడి కూడా పెరిగింది. ఆ తర్వాత తమిళనాడు ప్రభుత్వం మీద ఒత్తిడి కూడా పెరిగింది. ఆ తర్వాత తమిళనాడు వ్యాప్తంగా తన మీద కేసులు రిజిస్టర్ అయిన పరిస్థితి. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా తెలుగువారు ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ఎందుకు తెలుగువారి మీద అటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందనే అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ దాదాపుగా ఎక్కడ కూడా ఎవరు కన్విన్స్ అవ్వని పరిస్థితి. ఈ నేపథ్యంలో క్షమాపణలు కోరారు, కానీ కుదరలేదు. ఆ తర్వాత అపాలజీస్ అడిగిన సందర్భంలో కూడా కుదరలేదు. యాంటిసిపేటరీ బెయిల్కి ప్రయత్నం చేశారు, కానీ అక్కడ కోర్టులు ఒప్పుకోలేదు. తర్వాత తను కనిపించలేదు, తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. స్విచ్ ఆఫ్ చేసి హైదరాబాద్లో ఉన్నట్టుగా పోలీసులు
భావించారు. ఆ తర్వాత ఇటు తెలంగాణ పోలీసులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ పోలీసులను కాంటాక్ట్ చేశారు. కాంటాక్ట్ చేసిన తర్వాత తన ఫోన్ నుంచి కాదు, వేరే వాళ్ళ ఫోన్ నుంచి కాంటాక్ట్ అవుతుందని గుర్తించారు. గుర్తించిన తర్వాత సైబరాబాద్ పోలీసులని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సైబరాబాద్ పోలీసుల సహాయంతో ఇన్వెస్టిగేషన్ మరింత వేగం చేశారు. చేసిన క్రమంలో తను ఎక్కడుందో గుర్తించారు. గుర్తించిన తర్వాత ఇటు తెలంగాణ పోలీసుల సహకారంతో తమిళనాడు పోలీసులు చెన్నైకి తరలించడం జరిగింది. ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత 14 రోజుల రిమాండ్ విధించింది తమిళనాడు కోర్టు. ఆ తర్వాత విజువల్స్ మీరు చూస్తున్నారు. మహిళా పోలీసుల ఎస్కార్ట్తో నటి కస్తూరిని కోర్టు నుంచి జైలుకి తరలిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆఖరికి దొరికింది అంటూ కూడా ఇటు తెలుగు ప్రజలకు సంబంధించి, ఎందుకంటే చాలా ఆవేదన కావచ్చు, ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు ప్రజల మనోభావాలు తీవ్రంగా దెబ్బతీశారు కస్తూరి అనే చర్చ జోరుందుకుందంటే అర్థం చేసుకోవచ్చు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతున్న సందర్భంలో చాలా ఉద్వేగంగా మాట్లాడారు. ఆ క్రమంలో తను మాట్లాడిన మాటలు తమిళనాడులో ఉన్న తెలుగు వారిని కాదు, ఇటు యావత్ తెలుగు సమాజాన్ని చాలా దారుణంగా అవమానించారంటూ కూడా ఆందోళన వ్యక్తమైంది. బగ్గుమంది ఒక్కసారిగా తెలుగు సమాజం కావచ్చు, తెలుగు సంఘాలు కూడా. అక్కడి నుంచి ఇటు తమిళనాడు ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి పెరిగింది. తమిళనాడు ప్రభుత్వం బహుశా లైట్గా తీసుకునే అవకాశం ఎక్కడా ఇటు ప్రజలు ఇవ్వలేదు. అట్ ద సేమ్ టైం ప్రభుత్వానికి సంబంధించి ఎప్పుడైతే ఒత్తిడి పెరిగిందో మరింత స్ట్రాంగ్గా దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. కస్తూరి ఎక్కడ ఉన్నా పట్టుకొని తమిళనాడుకు తీసుకురండి, అసలు ఎందుకు అటువంటి వ్యాఖ్యలు చేస్తుంది, ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, ఇది ఎంతవరకు